ఇక్కడ ఒక చిన్న చేప గురించి మానవీయ మూల్యం ఉన్న తెలుగు కథ. చిన్న చేప కథ. ఒక చిన్న చెరువులో చాలా చెరుకు చేపలు ఉండేవి. వాటిలో ఒక చిన్న చేప చాలా చంచలంగా కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉండేది. ఒకరోజు చిన్న చేప చెరువు చివరికి వెళ్ళింది. అక్కడ నుంచి బయటకు ఓ చిన్న వీధి నదిలా పొడుచుకుపోతున్న నీరు కనిపించింది. ఈ నీరు ఎక్కడికి పోతుందో చూసేయాలి అనుకుని బయటకు వెళ్ళింది. ఆ చిన్న చేప బహుళ దూరం ప్రయాణించి చివరికి ఒక పెద్ద నదిలోకి వచ్చింది. అక్కడ పెద్ద చేపలు, కొత్త జలచరాలు కనిపించాయి. మొదట ఆమెకు బాగా అబ్బురంగా, ఆనందంగా అనిపించింది. కాని కొద్దిసేపటి తరువాత ఆ పెద్ద చేపలు చిన్న చేపను కొట్టడం మొదలుపెట్టాయి. ఇది మన ప్రాంతానికి చెందదు అని గరిష్టంగా ప్రవర్తించాయి. భయంతో చిన్న చేప తిరిగి తన చెరువు వైపు తిరిగింది. చివరికి తల్లి చేప చెప్పింది, చూసావా బిడ్డా, మన పరిధిలో సంతోషంగా ఉండటం ముఖ్యమైంది. కొత్త విషయాలు తెలుసుకోవాలి కానీ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. నీతి. పరిచయం లేని ప్రదేశాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికీ సురక్షితంగా ఉండటమే మేలుగా ఉంటుంది. ఇలాంటివి మరిన్ని కావాలంటే చెప్పండి.